వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందుత్వాన్ని ఎవరికి తోచినట్లు వారు నిర్వర్తిస్తే మౌనం దాల్చడం ఇక సరికాదు. హిందూయిజం అని ఎక్కువ మంది ప్రస్తావిస్తున్న పేరు గౌరవప్రదమైనది, సానుకూల దృక్పథాన్ని ఆవిష్కరించేది కాదు. హిందుత్వం ఒక ఇజం కాదు. హిందుత్వంకి సరైన ఆంగ్లానువాదం కావాలంటే అది హిందూనెస్ అవుతుంది. హిందూయిజం అంటే మార్పునకు అవకాశం లేని భావజాలం. హిందూ జీవన విధానంలో చింతనలో చోటు లేనిదే. అలాంటి భావజాలానికి ఏమైనా హిందూ జీవనాన్ని ప్రతిబింబిస్తాయనుకునే ఏ పదాన్ని ప్రయోగించాలన్నా చాలా జాగరూకత అవసరం. హిందూయిజం వంటి పదాలతో పిలవడం అంటే ఒక నాగరికత మొత్తాన్ని అవమానించడమే అవుతుంది. హిందూయిజం అన్నది మొత్తం ఒక సనాతన నాగరికతకు అపార్థాలు ఆపాదించడానికి జరిగిన ప్రయత్నం. ప్రపంచాన్ని విధ్వంసం వైపు నెట్టుకు వెళ్లిన ఇజాల సరసన హిందూయిజంని చేర్చే ప్రయత్నం సహించరానిది. ఇప్పటికైనా ఈ అంశం మీద స్పష్టత తీసుకురావాలి. ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మొదలైంది. భారతదేశం హిందూ రాష్ట్రం లేక హిందుత్వమే రాష్ట్రీయత అన్నారు డాక్టర్ జి. హిందూ జీవన విధానాన్ని ఏ పేరుతో పడితే ఆ పేరుతో పిలవడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేయడానికి ఏ పేరుతో పిలిస్తే చరిత్రకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చునో ఒక రూపు ఇవ్వడానికి జరిగిన ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. హిందూ అన్న పదం మన ఆర్ష వాజ్మయంలో కనిపించిందని అంటారు. కానీ వేర్వేరు పేర్లలో పిలిచినా నిర్ణయించిన ఒకే జీవన విధానాన్ని, తాత్వికతను గుర్తించడానికి చేసిన ప్రయత్నమే అందులో ఉంది. ఈ పుస్తకంలో సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ మరాఠీ దినపత్రిక లోక్మత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందుత్వమే రాష్ట్రీయ ఏకాత్మత అనే అంశంపై ప్రసంగించారు. ఆ ప్రసంగమే ఈ పుస్తకం ఇతివృత్తం. అలాగే సురేష్ సోని అఖిల భారత కార్యకారిణి సభ్యులు, అరుణ్ కుమార్ అఖిల భారత సహ కార్యవాహ, ఈ ఇద్దరు వివిధ సందర్భాలలో హిందుత్వంపై చేసిన ఉపన్యాసాల ఆధారంగా ఈ సంవత్సరం జూన్ మాసంలో సురుచి ప్రకాశన్ వారు వర్తమాన సందర్భమే హిందుత్వకి ప్రస్తుతి పేరుతో హిందీలో పుస్తకం ముద్రించారు. దానిని నవయుగ భారతి ప్రచురణ విభాగం తెలుగులో హిందుత్వం సనాతనం నిత్యనూతనం పేరుతో వివి సుబ్రహ్మణ్యం అనువాదించిన పుస్తకంగా ముద్రించారు. ఈ పుస్తకంలో ప్రముఖమైన కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఒక చిన్న ప్రయత్నం. వర్తమాన పరిస్థితుల్లో హిందూ సమాజానికి ఎదురవుతున్న ప్రశ్నలకు, సవాళ్లకు సమాధానం చెప్పడం మాత్రమే కాక ప్రపంచంలో నిర్మాణమవుతున్న సమస్యల పరిష్కారానికి హిందుత్వం ఎటువంటి ఆలోచనలు అందించగలుగుతుంది అనే విషయాలు కూడా ఈ పుస్తకంలో కొన్ని ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ఆద్యాంతరహితమైన శాశ్వత సత్యాలు, కాలానుగుణ్యంగా పరివర్తనాశీలమైన కొన్ని విషయాలు చాలా ప్రస్తావనకు వస్తాయి. మన పరంపరాగతమైన శాశ్వత విషయాలపై ఈరోజు చోటు చేసుకుంటున్న వక్ర భాష్యాలను, కొన్ని వికృత వ్యవహారాలను సరిచేసుకోవడానికి కావలసిన వ్యాఖ్యానాలు కూడా మనకు ఈ పుస్తకంలో కనబడతాయి. కాలానుగుణమైన మార్పులు చేసుకోవడం మన సమాజం సహజ స్వభావం. 21వ శతాబ్దంలో చోటు చేసుకున్న అనేక కొత్త ఆలోచనలను ఎట్లా అనుసంధానం చేసుకోవాలి, ఎటువంటివి కాల ప్రవాహంలో కొద్ది కాలం ఉండి పడిపోతాయి, ఎటువంటివి ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి, ఈ పుస్తకంలో చర్చకు వచ్చాయి. ఇప్పుడున్న కొన్ని పరిస్థితులు కాలక్రమంలో వాటికవే సర్దుకుపోవడమో లేక కాలగర్భంలో కలిసిపోవడమో జరుగుతాయి. కాబట్టి సమాజ నిరంతర జీవితంలో ఏ విషయాలు మనం ఆలోచించాలి అనేది ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తుంది. ప్రస్తుత సంక్షోభిత ప్రపంచంలో పరిస్థితులు, మన దేశంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక హిందూగా మనం చూడవలసిన దృష్టికోణం, వాటిని చక్కదిద్దుకోవడానికి మన ఆలోచనలు ఎట్లా ఉండాలి అనే విషయాలు ఈ పుస్తకంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మనం అందరం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి పరంపరాగతమైన మన జీవన శైలిని కాపాడుకోవాలి. మన హిందూ సమాజం నిరంతరం గంగా ప్రవాహం లాంటిది. గంగా ప్రవాహంలో ప్రవాహానికి అనేక అడ్డంకులు, ఒడిదొడుకులు వస్తుంటాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ గంగా ప్రవాహం వేల సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రవహిస్తుందో ఈ హిందూ సమాజం కూడా వేల సంవత్సరాల నుంచి అనేక భీషణ పరిస్థితులను ఎదుర్కొంటూ నిలబడి ఉంది. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి హిందూ సమాజం నిజానికి హిందుత్వం అన్నది సంఘ పరిధిలో, చింతనలో పాత అంశమే. ఇప్పుడు బయట ఇంత చర్చకు పెట్టవలసిన అవసరం ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ను నాయకత్వ స్థానంలో మొత్తం హిందూ సమాజం, భారతీయ సమాజం చూస్తోంది కాబట్టి. అందుకే హిందుత్వం అనే పదం అసలు అర్థం వెల్లడించడం ఇవాల్టి తక్షణ అవసరంగా మారిపోయింది. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. ఈ విషయాల్ని మనం గమనించి వర్తమాన పరిస్థితుల్లో మన హిందుత్వానికి ఏ రకమైన వ్యాఖ్యానం చేసుకోవాలి అన్నది తెలుసుకోవాలి. ఇక హిందూ అన్న పదాన్ని అర్థం చేసుకోవడం దగ్గర ఇప్పుడు కూడా మనం గందరగోళానికి గురి కావడం ఒకంత అనుమానమే అని చెప్పొచ్చు. అంధకారంలో ఉంచి మనది కాని ఒక అవమానకర అస్తిత్వాన్ని మన మెడలో వేలాడదీస్తే దానిని ఎలా, ఎందుకు మోయాలి? ఇలాంటి మంచి పుస్తకాలకు సంబంధించి ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే. పుస్తకాలు చదవడము అనేది చాలా మంచి పద్ధతి. చాలా విషయాలను తెలుసుకోగలుగుతాం. కాన్సన్ట్రేషన్, జ్ఞానము,
అన్నీ పెరుగుతాయి. ఇలాంటి పుస్తకాలు మార్కెట్లో విరివిగా వస్తున్నా వాటి విషయం చాలామందికి తెలియక అసలు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మొబైల్ ఫోన్స్కి, టీవీలకి, లేకపోతే మరో వాటికి కాలక్షేపం కోసం దగ్గర అవుతున్నారు. కాబట్టి ఇలాంటి పుస్తకాల గురించి మీకు తెలియజేయాలి. ఇవి తెలుగుతో సహా మన భాషలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే హిందీలో, ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజెస్లో ఇలాంటి పుస్తకాలను చదవడం ద్వారా అసలైన హిందుత్వం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. మరి పుస్తకాలు చదువుతారు కదా, కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి, చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చింది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి. దాని ద్వారా వైరల్గా మారుతుంది. అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం, దేశహితానికి సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. 1 year ఈ ఛానల్ నడవగలుగుతోందంటే మీ అందరి వల్లే. మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది. అలాగే ఎప్పుడు ఆర్థిక సహాయం అందించండి. ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను అందించే వాళ్ళతో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.